2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సృజన గారు. హలో ఉషా గారు. సో చాలా మంది 2026 పాస్డ్ అవుట్ అయ్యి అది త్వరలో బయటికి రాబోతున్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఉమెన్ని గనుక మనం ఫోకస్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఐటీలో సెటిల్ అవ్వాలన్న ఒక గోల్తోనే బయటకు వస్తూ ఉంటుంటారు. మన కోడ్ జ్ఞాన్లో మనం ప్రతిసారి చెప్తూ ఉంటుంటాము, కోర్స్తో పాటు చాలా కంపెనీస్ కోడ్ జ్ఞాన్తో టైప్ అయి ఉన్నాయి. డ్రైవ్స్ ఎక్కువగా ఆల్టర్నేట్ డే జరుగుతూనే ఉంటాయని చెప్తూ ఉంటుంటారు. మన దగ్గర కోర్సెస్లో మెయిన్ కోర్సెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, డ్రైవ్స్ ఏ విధంగా చూపిస్తామంటారు ఆడపిల్లలకి? ఆడపిల్లలకి ఆపర్చునిటీస్ అన్నవి అబ్బాయిలతో పాటు ఈక్వల్గా ఉన్నాయండి ఈరోజు. ఎవరేం తక్కువ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వీళ్ళే ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అబ్బాయిలు ఆ ఏజ్కి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ మోడ్కి వెళ్ళిపోతారు చాలా మంది. అమ్మాయిలు అలా కాదు. అమ్మో ఇప్పుడు మేము జాబ్ తెచ్చుకుని సెటిల్ అవ్వకపోతే మాకు పెళ్లి చేసి పంపించేస్తారు అన్న భయం ఉంటుంది ఆడపిల్లలకి. చాలా మందికి ఆ ప్రెషరు ఉంటుంది, అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంటుంది. అది దాటి రావాలి అని చెప్పి చాలా మంది మేము ఒకటి నేర్చుకొని బయటికి వెళ్తే మాకంటూ ఓ జాబ్ ఉంటుంది, జాబ్ వస్తే మాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేము బిల్డ్ చేసుకోగలం, మాకు సపోర్ట్ ఉంటుంది, మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం, ఎవరితో అయినా మాట్లాడగలం అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి ఆడపిల్లలు ధైర్యంగా కోడ్ జ్ఞాన్కి రావచ్చు. ఓకే, సో మన దగ్గర డ్రైవ్స్ ఏ విధంగా ఉండే అవకాశం? మన దగ్గర ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక డ్రైవ్ జరుగుతుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, వెదర్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఈక్వల్ గా ఉన్నాయండి. వాళ్ళకేం తక్కువ కాదు, వీళ్ళకేం ఎక్కువ కాదు. వీళ్ళకి కూడా అదే విధంగా డ్రైవ్స్ జరుగుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళకి 10 ఉంటే వీళ్ళకి 8 వస్తాయండి, అందులో ఏ డౌటు లేదు. కాకపోతే వీళ్ళు ఫోకస్డ్ గా ఉండాలి, మల్టిపుల్ డొమైన్స్ మీద కాళ్ళు వేయకూడదండి. ఏ రోజు 2 పడవల మీద కాళ్ళు వేసి నడిచినట్టు ఇక్కడ నేర్చుకునేటప్పుడు ఒక్క దాని మీద స్టిక్ అయ్యి కాన్ఫిడెంట్ గా నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ లో ఏమేం మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి అన్నది క్లియర్ గా నేర్చుకోవాలి. చాలా కాన్ఫిడెంట్ గా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకుంటే జావానే నేర్చుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మేము జావా నేర్చుకుంటాం, పైథాన్ కూడా నేర్చుకుంటాం, మల్టిపుల్ గా వెళ్తారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి, మేము ఎటు వచ్చినా వెళ్ళొచ్చు కదా అంటారు. కానీ అన్ని నేర్చుకుంటారు, వాళ్ళకి స్కిల్ టాలెంట్ ఉంటుంది, కాదని నేను అన్ను. కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎట్ ఏ టైం 2 నేర్చుకోవటం అన్నది జరగదు. అది చాలా డౌట్స్ క్రియేట్ అవుతుంది. అటు ఇటు టాపిక్స్ మల్టిపుల్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేయడం కష్టం. వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ కూడా స్ట్రాంగ్ అవ్వలేరు అక్కడ. అట్లా చెయ్యొద్దు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునే దాని మీద సూపర్ పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్తాను నేను. ఓకే, మన దగ్గర కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్? కోర్స్ డ్యూరేషన్ వచ్చి 100 డేస్ ప్రోగ్రామ్ అండి. ఏదైనా కూడా 100 డేస్ ఉంటుంది. ఆ 100 డేస్ చాలా ఫోకస్డ్ గా వాళ్ళు చేయాలి. అది కూడా విత్ ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. ఇక్కడ వీళ్ళు అటెండ్ అయినప్పుడు స్టూడెంట్స్ ఎట్లా అయితే ప్లేస్ అయిన స్టూడెంట్స్ రివ్యూస్ ఇస్తున్నారు మందికి, అది తెలియడానికి. ఎందుకంటే బయట జనాలకి వీళ్ళ దగ్గర అసలు ఆపర్చునిటీస్ ఉన్నాయా అన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. బికాస్ వీళ్ళు బయట ఇంటర్వ్యూలో మాత్రం చెప్తున్నారు, ఇన్ని కంపెనీస్ ఇన్ని డ్రైవ్స్ జరుగుతున్నాయి మా దగ్గర అని చెప్పుకుంటున్నారు, కానీ నిజంగా ఉన్నాయా? వీళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ లేవు కానీ చెప్పుకుంటున్నారు అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ మేము 800 కంపెనీలతో టైఅప్ అయి ఉన్నామండి. 1-2 కంపెనీలు అయితే మీరు అన్నట్టుగానే డ్రైవ్స్ చూపించలేము. మేము 800 కంపెనీలు ఉన్నప్పుడు డ్రైవ్స్ ఎందుకు చూపించాం? మేము చూపించడం కాదు, స్టూడెంట్ పర్ఫామ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ వచ్చిన కంపెనీస్కి అప్లై చేయాలి, వాళ్ళు వర్క్ చేయాలి, దాని మీద వాళ్ళు చేస్తేనే వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ టార్గెట్స్ పెట్టుకుంటున్నారు, 5 LPA పైన వచ్చిన వాటికే మేము అప్లై చేస్తాం అని పెట్టుకుంటున్నారు. అది ఇంట్లో పేరెంట్స్ కి తెలియదండి. వాళ్ళకి తెలియక వీళ్ళకి డ్రైవ్సే రావట్లేదు, 1-2 వస్తున్నాయి, అవి వచ్చిన 2 వీళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. డౌట్స్ ఉండకూడదండి. ఏదైనా మనం నేర్చుకుని కాన్ఫిడెంట్ గా కంపెనీకి అప్లై చేస్తున్నాము అంటే ఆ సబ్జెక్ట్ లో మనం స్ట్రాంగ్ ఉండాలి. అప్లై చేసామంటే అది నాకు ఎందుకు రాదు అన్న తిరిగి క్వశ్చన్ వీళ్ళు వేసేలా ఉండాలి. అంత సూపర్ స్ట్రాంగ్ అవ్వాలని చెప్తాను నేను.